నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. సార్, ఇప్పుడు న్యూ ఇయర్ యాక్చువల్గా మనకి ఉంది. సో అందరూ కూడా సెలబ్రేషన్ టైంలో ఉంటారు. ఈ స్విగ్గీ జొమాటో అనేవి జనరల్గా ఉన్నప్పుడే ఏ సెలబ్రేషన్ ఉన్నా రెగ్యులర్ అయినా ఆర్డర్స్, హెవీ ఆర్డర్స్ పెడుతూ ఉంటారు. సో ఈ టైంలో మంచి బిజినెస్ మూమెంట్, అలాగే ఎవరైనా ఆర్డర్స్ పెట్టుకోవడానికి కూడాను. మరి ఇట్లాంటి టైంలోని స్విగ్గీ అండ్ జొమాటో వీటిని బ్యాన్ చేసే బంద్ చేశారు అని చెప్పేసి ఏంటి సార్ రీజన్? మామూలుగా మీరు అన్నట్టు 31st అంటేనే రకరకాల ఫుడ్ ఐటమ్స్ తెప్పించుకుంటారు, మందు పార్టీలు జరుగుతాయి, దాంట్లో మంచింకి తెప్పించుకుంటారు, అన్నీ దాని మీద ఎవరు వంటలు చేయరు. ఆల్మోస్ట్ అలాగా ఉంటుంది. ఎందుకంటే 31st లేజర్లీగా ఎంజాయ్ చేద్దాం అనుకుంటారు. సో స్విగ్గీ, జొమాటో, తర్వాత బ్లింకిట్, జెప్టో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, దీనికి సంబంధించిన వర్కర్స్ ఈరోజు సమ్మెకు పిలిపించారు. ఈ రోజే కాదు, యాక్చువల్గా 25వ రోజు కూడా ఫ్లాష్ స్ట్రైక్ అనే పేరుతో మెరుపు సమ్మెకి దిగారనమాట. సో దీన్ని ఎందుకు దిగారు వీళ్ళు, దీని పర్యవసనాలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, దీనివల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, ఈ విషయాల గురించి మాట్లాడదాం. అంటే ఇక్కడ గిగ్ వర్కర్స్ అంటారండి, వీళ్ళందరినీ గిగ్ వర్కర్స్ అంటారు. గిగ్ అంటే అర్థమైందంటే ప్రైవేట్ జాబ్ అని, లేకపోతే దాని ఏమంటారు టెంపరీ జాబ్ అని, సైడ్ ఎఫెక్ట్ జాబ్ అని, ఇండిపెండెంట్ జాబ్ అని పేర్లు అనమాట. 1950 నుంచి ఈ పదం వాడుతున్నారు ఈ అర్థంలో. దీన్ని గిగ్ ఎకనామీ అని కూడా అంటారు. ఫ్రీలాన్స్ జాబ్, వీళ్ళు రెగ్యులర్ వర్కర్స్ కాదు. సో ఇలాంటి ఎకనామీని కూడా గిగ్ ఎకనామీ అంటారు. ఈ గిగ్ ఎకనామీ ఇండియాలో మనకి మొత్తం జీడిపిలో 1 to 2% ఉందన్నమాట. ప్రధానంగా ఏంటంటే మనకి 2010 తర్వాత ఈ క్విక్ కామర్స్ అనేది ఇండియాలో డెవలప్ అయింది. 2013లో ఊబర్ వచ్చింది, దాని తర్వాత ఓలా వచ్చింది, దాని తర్వాత ఇంకా డెంజో, అర్బన్ కంపెనీ, ఇవన్నీ వచ్చాయి. మరోవైపు క్విక్ కామర్స్, ఈ జెప్టో, తర్వాత బ్లింకిట్, ఇలాంటి క్విక్ కామర్స్ వచ్చాయి. క్విక్ కామర్స్ మోడల్లోనే స్విగ్గీ, జొమాటోలు కూడా ఎంటర్ అయిపోయినాయి. ఈవెన్ అమెజాన్ కూడా 10 నిమిషాలు ఇస్తానంటున్నాడు. ఇలాగే ఇంకా రకరకాల వచ్చేసాయి అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ దీంట్లో ఎంప్లాయ్మెంట్ కూడా బాగా పెరిగింది. 2020 నాటికి 77 లక్షల మంది గిగ్ వర్కర్స్ అంటారు వీళ్ళని, గిగ్ వర్కర్స్ ఉండేవాళ్ళు. ఇవాళ 2025కి వచ్చేసరికి 1 కోటి మంది అయ్యారు గిగ్ వర్కర్స్. ఇండియాలో 1 కోటి మంది అయ్యారు. 2030 నాటికి 35 నాటికి 2,35,00,000 మంది గిగ్ వర్కర్స్ అయ్యే అవకాశం ఉంది. టోటల్ వర్క్ ఫోర్స్లో వీళ్ళు 4% ఉన్నారనమాట. సో మిగతా వీళ్ళకి ప్రాబ్లం ఏంటంటే వీళ్ళని వర్కర్స్గా వాళ్ళు పరిగణించట్లేదు, ఇండిపెండెంట్ కాంట్రాక్టర్స్ అని చెప్తున్నారు. కాంట్రాక్ట్ మీద సంతకం చేయించుకుంటారు, కాంట్రాక్ట్ ఉంటుంది, ఒక డెలివరీకి ఇంతని డబ్బులు ఇస్తారు. మొన్న మా కుర్రాడు ఇట్లా డెలివరీ ఇవ్వడానికి వస్తే అడిగాను, అతను హడావిడిగా ఉంటే ఏంటి హడావిడిగా ఉన్నామంటే, అంటే 10 నిమిషాల్లో డెలివరీ, 10 నిమిషాల్లో డెలివరీ పక్కన పెడితే నాకు ఎన్ని డెలివరీ చేస్తే అన్ని 15 రూపీస్ వస్తాయి సార్ అన్నాడు. అంటే ఒక డెలివరీకి అతనికి 15 రూపీస్ ఇస్తారు. సో అతను పరుగులెత్తి డెలివరీ చేస్తే రోజుకి ఎంత సంపాదించాలి? సో అదే వాళ్ళకి ఏంటంటే ఆ డెలివరీకి డబ్బులు ఇస్తారు అంతే తప్ప ఫిక్స్డ్ శాలరీ కానీ అలాగే ఉండదు. వాళ్ళకి ఏ రకమైన కార్మికులకు సంబంధించిన హక్కులు ఏమి ఉండవు. తర్వాత రిస్కీ అనమాట. తర్వాత అల్గోరిథం బేస్డ్ ఇది ఉంటుంది. అల్గోరిథం తప్పు అయితే కూడా వీళ్ళది తప్పు అయినట్టే లెక్క. అల్గోరిథం కరెక్టా కాదనేది సంబంధం లేదు. సో అందువల్ల గందరగోళం అయిపోయింది వీళ్ళ జీవితాలు. వీళ్ళకి ఎటువంటి భద్రత లేదు. అతి వేగంగా మనకి మన ఆఫీస్ కింద ఉండేది మొన్నటి వరకు, మీరు చూడలేదు కానీ మా కారు పెట్టడానికి కూడా ఆడ వెహికల్స్ అంతా పెట్టేసి ఉండేవాళ్ళు. పిల్లలు టక 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 వెహికల్స్ ఎత్తుకొని పరిగెత్తా ఉంటారు. ఏది లేదు, ఏవీ లేవు. వాళ్ళు రెగ్యులర్ వర్కర్లు కాదు కదా, స్పీడ్ లో కూడా పోవాలి కదా, లేకపోతే వెళ్ళలేరు. అందుకని మనం ట్రాఫిక్ లో కూడా గత 5-6 ఏళ్ళుగా, నేను 25 ఏళ్ళుగా హైదరాబాద్లో ఉన్నా, గత 5-6 ఏళ్ళుగా చూస్తే విపరీతంగా వేగంతో పోతున్నారు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి ప్రాణాలు తెగించి పోతున్నారా అనిపిస్తుంది మనకు. సో అట్లా పోతున్నారు అనమాట వీళ్ళు. సో ఈ వర్కర్స్ అంతా సమ్మె చేస్తున్నారండి. దీనికి సంబంధించి కొన్ని యూనియన్లు ఏర్పడ్డాయి. ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ అనే ఒక యూనియన్ ఉంది. ఇది నేషనల్ వైడ్ పనిచేస్తుంది, IFAT అంటారు. రెండోది తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్ యూనియన్ అని ఇంకోటి ఉంది. ఈ 2 యూనియన్స్ బలంగా ఇప్పుడు చేస్తున్నారు. వీళ్ళతో పాటు
మహారాష్ట్ర, కర్ణాటక, ఢిల్లీ, ఎన్సీఆర్, తర్వాత వెస్ట్ బెంగాల్, తమిళనాడు, ఈ రాష్ట్రాల్లో కూడా అనేక యూనియన్లు కూడా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఓకే. వీళ్ళని ప్లాట్ఫామ్ వర్కర్స్ అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కాబట్టి. సో ఈ కామర్స్, క్విక్ కామర్స్, ఈ కామర్స్, క్విక్ కామర్స్ వచ్చిన తర్వాత ఈ వర్క్ ఫోర్స్ అనేది ఒక స్పెషల్గా ఏర్పడింది. వీళ్ళందరూ కూడా ఎక్కువ భాగం యూతే ఉంటారు, పిల్లలే ఉంటారు. ఎందుకంటే అంత వేగంగా అంత పరుగులెత్తి చేయగలిగింది వాళ్ళు ఒకరే. మిగతా వాళ్ళు అయితే హార్ట్ అటాక్లు వచ్చేస్తాయి. ఆ వేగంగా టెన్షన్ ఉంటుంది కదా, పరిగెత్తి చేయాలి. సో వీళ్ళ ప్రధాన డిమాండ్లు ఏంటంటే, ఒకటి లాంగ్ అవర్స్ అండి. ఒక్కొక్కరు 10 గంటలు 14 గంటలు పనిచేయాల్సిన పరిస్థితి. ఆ ప్రెజర్లో ఎక్కడో కూర్చొని చేసేది కాదు కదా, పరుగులెత్తు చేయాలి. లాంగ్ అవర్స్ వల్ల విపరీతమైన స్ట్రెస్ పడుతుంది. ఇంకా వేరే ఏం పని చేయలేదు, హెల్త్ ఇష్యూ వస్తుంది. తర్వాత వీళ్ళకి పర్ ఆర్డర్ పేమెంట్ ఉంది తప్ప ఫిక్స్డ్ ఇన్కమ్ అట్లా లేదు. ఆర్డర్ పోయి డెలివరీ చేస్తేనే పేమెంట్, లేకపోతే లేదు. ఒకవేళ ఆర్డర్లు ఈరోజు రాలేదంటే వీళ్ళకి పేమెంట్ ఉండదు. కాబట్టి వీళ్ళకి ఫిక్స్డ్ ఇన్కమ్ అంటూ లేదు. ఈరోజు ఎంత సంపాదిస్తామో వాడికి తెలియదు, రేపు ఎంత వస్తుందో తెలియదు. అంటే ఏదన్నా ప్లానింగ్ కానీ ఏమి చేసుకునే పరిస్థితి లేదు. తర్వాత ఇన్సూరెన్స్ లేదు, అన్సేఫ్ రోడ్డు ట్రాఫిక్, అన్సేఫ్ కండిషన్, యాక్సిడెంట్లకి బాగా గురవుతున్నారు. యాక్సిడెంట్లకు గురైనా వీళ్ళకి ఏమి యాక్సిడెంట్ ప్యాకేజ్ కానీ రిలీఫ్ కానీ ఏమీ లేదు. తర్వాత ఇందాక చెప్పినట్టుగా అల్గోరిథమ్స్, ఆర్బిట్రరీ ఇదనమాట. అల్గోరిథమ్స్ తప్పు చేస్తే కూడా వీళ్ళదే అల్గోరిథం మొత్తం దాన్ని ఆపరేట్ చేస్తారు. అన్నీ కూడా అదే అవుతుంది. అట్లాగే జాబ్ సెక్యూరిటీ లేదు, ఎప్పుడైనా తీసేయచ్చు. వీళ్ళు ఈ రోజు నువ్వు వెళ్ళిపో అని చెప్పచ్చు, మళ్ళీ అతను వీధన పడాల్సిందే. తర్వాత అదే 20 రూపీస్ పర్ కేఎం ఇస్తున్నారు చాలా మందికి, అది సరిపోదని. సో ఇది బేసిక్గా ఇది. వీళ్ళకి ఇంటర్నేషనల్ కూడా దుర్వారాటి లాంటి వాళ్ళు కూడా వీళ్ళకి మద్దతు ఇస్తున్నారు. కాంగ్రెస్ కూడా ఈ బంద్కి మద్దతు ఇస్తుంది. ఆల్రెడీ 25వ తేదీ వీళ్ళు ప్రెస్ స్ట్రైక్ చేశారు. దానివల్ల ఏమి లొంగి రాలేదు వాళ్ళు. ఇప్పుడు అందుకని వాళ్ళు తెలివిగా ఏం చేశారంటే December 31 అయితే, ఎందుకంటే మొత్తం మంత్ ఎండ్ సేల్స్ అంతా ఈ రోజే ఉంటాయి. మంత్ ఎండ్ సేల్స్ కావచ్చు, లేకపోతే ఇయర్ ఎండ్ కాబట్టి ఇయర్ ఎండ్ సేల్స్ కావచ్చు, ఎక్కువ ఉంటాయి. తక్కువకి డిస్కౌంట్లు ఇస్తారు కాబట్టి ఎక్కువ మంది ఆర్డర్లు పెడతారు. సో అందుకని ఇప్పుడు కానీ ఇస్తే ఇదని. కాకపోతే వీళ్ళు 2 గంటల నుంచి 5 గంటలకు మాత్రమే పెట్టారు. సో అంటే పీక్ అవర్స్ని డిస్టర్బ్ చేయకుండా వీళ్ళ సమ్మె తెలియాలి, అట్ ద సేమ్ టైం కన్జ్యూమర్స్కి ఇబ్బంది కలగకూడదు అన్న ఉద్దేశంతో వాళ్ళు జాగ్రత్తగానే ప్లాన్ చేశారు. 2 గంటల నుంచి 5 గంటలకు కాబట్టి, 5 తర్వాతనే కాబట్టి ఎక్కువ యాక్టివిటీ ఇదవుతుంది. కాకపోతే జరగచ్చు. ఇప్పుడు ఏంటంటే 150,000 మంది దీంట్లో సమ్మెలో పాల్గొంటున్నట్టుగా చెప్తున్నారు. దాదాపు 50 నుంచి 60% యాక్టివిటీస్ డిస్టర్బ్ అవుతాయి అంటున్నారు. కాకపోతే వీళ్ళైతే ఇప్పటివరకు దిగి రాలేదు. జొమాటో కానీ వీళ్ళు స్విగ్గీ, జొమాటో, అమెజాన్ వీళ్ళంతా ఏం చేస్తున్నారంటే ఆల్టర్నేటివ్గా వేరే వర్కర్లను పెట్టుకుంటున్నారు. ఏముంది, ఒక కుర్రాడు పనిచేస్తుంటాడు, ఇంకో మీ ఫ్రెండ్ మీ బంధువులు పిలుచుకురా అంటూ పట్టుకొస్తాడు. వాళ్ళకి ఆల్రెడీ ఇట్లా లేబర్ సప్లై చేసే నెట్వర్క్స్ ఉన్నాయి. సో అలాగా వాళ్ళు తెచ్చుకుంటున్నారు. ఏదో ఒక మార్గంలో ఆపకుండా కన్జ్యూమర్స్కి ఇస్తున్నారు. సో కాబట్టి వీళ్ళ సమ్మె ఎంతవరకు విజయవంతం అవుతుందనేది చూడాలి. అంటే వీళ్ళ డిమాండ్స్ కొంతవరకైనా నెరవేరుతాయా అనేది చూడాలి. ఇది గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ కూడా పెద్దగా అవ్వట్లేదన్న విమర్శ ఉంది. అంటే ఈ కార్పొరేట్ ఇదంతా కూడా కార్పొరేట్స్ కదా, అమెజాన్ అన్న కార్పొరేట్, వీళ్ళంతా కార్పొరేట్ వరల్డ్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు ఇండియాలో ఏమవుతుందంటే ఆన్లైన్కి సంబంధించిన ఈ కామర్స్ వీటికి సంబంధించిన చట్టాలను కొత్తగా తీసుకురావాల్సిన అవసరాలు ఉంది. ఇవి వర్క్ ఫోర్స్ని కంట్రోల్ మనకేంటంటే 80-90% అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లేబర్ ఉంటుంది. లేబర్లో 2 ప్రాబ్లమ్స్ ఉంది. ఒకటి స్కిల్డ్ వర్కర్స్ తక్కువ మనకి. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ స్టడీలో ఉత్పత్తికి సంబంధించి మన స్కిల్ వర్క్ చైనాతో పోలిస్తే 50% కూడా లేదు మనం. అంటే ఒక వర్కర్ ఒక రోజుకి ఇచ్చే అవుట్పుట్లో మన వర్కర్ చైనా ఇచ్చే అవుట్పుట్లో 50% కూడా ఇండియన్ వర్కర్ ఇవ్వట్లేదు. ఎందుకంటే స్కిల్స్ వీళ్ళకి లేవు, ఆటోమేషన్ లేదు. దీనివల్ల మనం బాగా వెనకబడి ఉన్నాం అన్నమాట. సో ఈ గిగ్ వర్కర్స్ ఎకనామీ కూడా అదే పరిస్థితి. గిగ్ వర్కర్స్ కూడా వేరే స్కిల్స్ ఏమి ఉండవు వీళ్ళకి. సో అందువల్ల ఈ దీంట్లో ఎక్కువ కాలం పనిచేసి
లైవ్లీహుడ్ అంటే మొత్తం మనకి రేట్లన్నీ పెరిగిపోతుంటాయి, వీళ్ళకేమో రెవెన్యూ పెరగదు. రెండోది వేరే రకమైన ఎంప్లాయ్మెంట్ తగ్గిపోయింది ఇండియాలో, దాదాపు 15 to 16% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఉంది. అందువల్ల ఏకైక ఎంప్లాయ్మెంట్ మార్గం యూత్కి ఈ గిగ్ వర్కింగ్. సో అది ఇప్పుడు ఇబ్బందిగా మారింది. అందుకని యూనియన్లు ఏర్పడి ఫైట్ చేస్తున్నారు. ఎంతవరకు వీళ్ళ ఇది నెరవేరుతుందని చూడాలి. థ్యాంక్ యూ.